కట్టెల పొయ్యి మీద మసాలా అన్నం వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఆ కట్టెల పొగ వాసన ఆ కట్టెల మీద వేస్తే అస్సలు ఆహా సూపర్ అంటే సూపరు. మేమైతే వెంగమ్మూని స్వామికి వెళ్ళామన్నమాట. దగ్గర ఉండేది. చాలా అంటే చాలా ఫేమస్ ఆ టెంపుల్ అయితేనా. అక్కడ మనం మసాలా అన్నము కోడి కోస్తామన్నమాట. కోడి గాని ఏదైనా చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మసాలా అన్నం చాలా సింపుల్‌గా చేస్తది మా సిస్టరు. చూడండి ఆయిలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు వేస్తదన్నమాట. అంటే ఇది చాలా సింపుల్ గా ఉండదు. ఎక్కువ మసాలా ఉండదు. మనం హెవీగా తిన్నట్లు కూడా ఉండదన్నమాట. లైట్ గా మసాలా ఉంటది. ఇంకా దాని తర్వాత ఇదంతా బాగా వేగిన తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అవంతా మిక్సీకి పట్టుకొని ఉన్నామన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా బాగా అది వేయిస్తదన్నమాట. సన్నని మంటలోనే చూడండి ఎంత బాగా వేగిందంటే దాని తర్వాత మనం వాటర్ సరిపోయే కొద్దీ వేసుకోవాలి. ఇంక సరిపోయే కొద్దీ ఉప్పు వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తది మా సిస్టరు. అసలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఎవరికైనా కావాలంటే ఈ రెసిపీ చూసి చేసుకోండి. ఓకేనా? ఇంకా మసాలా ఉడికిన తర్వాత మనం రైస్ వేసేసుకుంటే మాత్రం ఇంక కొద్దిసేపు అలా కలిదిప్పుకొని మూత పెట్టేసుకుంటే మనకు మసాలా అన్నం రెడీ అయిపోతది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఓకేనా? ఎవరికైనా నచ్చితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.